ఎన్నికలైపోయాయి. రాష్ట్రంలో అపోజిషన్ లో ఉన్న పార్టీ పొజిషన్ లోకి వచ్చింది. పొజిషన్ లో ఉన్న పార్టీ అపోజిషన్ లోకి వెళ్ళిపోయింది. అయితే అధికారంలో ఉన్నా విపక్షంలో ఉన్నా మాది ఒకే పంథా అంటోంది అక్కడి రూలింగ్ పార్టీ నాయకత్వం. టీడీపీలో కలకలం రేపుతున్న ఆ నియోజకవర్గం ఏది? ఇన్ఛార్జిని మార్చాలని ఎమ్మెల్యే సహా నేతలంతా ఎందుకు పట్టుబడుతున్నారు? పాలకొండ పాలక పక్షంలో లుకలుకలు. భూదేవిపై సొంత పార్టీ నేతల ఫిర్యాదులు. వైసీపీ సైలెన్స్, టీడీపీలో ఎందుకీ నాయిస్? ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడినా పాలకొండ నియోజకవర్గ టీడీపీలో మాత్రం అసమ్మతి చల్లారడం లేదు. ప్రస్తుతం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న పడాల భూదేవిని మార్చాలంటూ పార్టీలోని మరో వర్గం పట్టుబడుతోంది. స్థానిక టీడీపీ నేత కర్నేని అప్పలనాయుడు ఏకంగా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ను కలిసి భూదేవిపై ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. ఆమెను ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించాలంటూ మెమరాండం కూడా ఇచ్చారు. ఇన్ఛార్జిని మార్చడమే కాదు, ఆమె సన్నిహితులుగా ఉన్న 8 మందిని కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేయడంతో కూటమిలో విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. టీడీపీ ఇన్ఛార్జిగా ఉంటూ ఇటీవలి సార్వత్రిక ఎన్నికలలో జనసేన నుంచి కూటమి అభ్యర్థిగా బరిలో నిలిచిన నిమ్మక జయకృష్ణకి వ్యతిరేకంగా పనిచేశారంటూ భూదేవిపై తీవ్ర ఆరోపణలు చేస్తోంది వ్యతిరేక వర్గం. జయకృష్ణను ఓడించేందుకు వైసీపీ అభ్యర్థి అప్పటి ఎమ్మెల్యే కళావతికి కోవట్టుగా పనిచేశారని మండిపడుతోంది. ఇదే విషయమై వ్యతిరేక వర్గం నేతలంతా ఒకచోట సమావేశమై ఆమెపై చర్యలు తీసుకోవాల్సిందేనంటూ తీర్మానం చేసేశారు. వేవ్ వచ్చింది కాబట్టి గెలిచేశాం, లేదంటే భూదేవి చేసిన ద్రోహానికి పార్టీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చేదన్నది ఆమె వ్యతిరేక వర్గం చెబుతున్న మాట. అంతేకాదు, ఆమెకు సహకరించిన వారిలో చాలా మంది నేతలు ఉన్నట్లు తేల్చారు. సర్పంచ్లు, జెడ్పీటీసీలు, పార్టీ పదవులు పొందిన వారు ఈ ద్రోహుల లిస్టులో ఉన్నారని చెబుతోంది భూదేవి వ్యతిరేక వర్గం. ఇటీవల ఎమ్మెల్యే జయకృష్ణతో కలిసి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తో భేటీ అయిన నేతలు నియోజకవర్గంలో పరిస్థితిని ఆయనకు వివరించారు. కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని పట్టుబట్టారు. పాలకొండ టీడీపీలో అసమ్మతి పోరు ఈనాటిది కాదు. ఎన్నికలకు 2 ఏళ్ల ముందు నుంచే ఈ రచ్చ నడుస్తోంది. ఇప్పుడు జనసేన ఎమ్మెల్యేగా ఉన్న జయకృష్ణ ఎన్నికల ముందు దాకా టీడీపీలో పనిచేసిన నాయకుడే. అయితే జయకృష్ణ నాయకత్వాన్ని సమర్థించిన పార్టీలోని ఓ వర్గం సామాజిక కార్యకర్తగా ఉన్న పడాల భూదేవిని ప్రోత్సహిస్తూ వచ్చింది. టీడీపీ టికెట్ ను ఆశిస్తూ భూదేవి సైతం జయకృష్ణకి నియోజకవర్గంలో పోటాపోటీ పర్యటనలు, కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. ఇరు వర్గాల మధ్య ఆధిపత్య పోరు చివరకు రోడ్డుపై బాహాబాహికి దిగే స్థాయికి చేరింది. వీరఘట్టం మండలంలో ఎన్నికల ముందు జరిగిన టీడీపీ బస్సు యాత్రలో జయకృష్ణ వర్గం భూదేవిని అనుమతించలేదు. ఆమె వర్గం కూడా బస్సును కదలనివ్వమంటూ అడ్డుకుంది. దీంతో ఇరు వర్గాలు పార్టీ పెద్దల ముందే రచ్చకెక్కి రభస సృష్టించాయి. టీడీపీ బలంగా ఉన్న ఈ స్థానాన్ని ఎన్డీఏ పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించారు. పిట్టపోరు పిల్లి తీర్చినట్టు టీడీపీ ప్లేస్ ను జనసేన ఎగరేసుకుపోయిందన్నమాట. దీంతో టీడీపీలోని నిమ్మక జయకృష్ణకి పడాల భూదేవి జగడాలకు చెక్ పడిందని అంతా భావించారు. కానీ అక్కడ జనసేనకు బలమైన నాయకత్వం లేకపోవడంతో పార్టీ మారిపోయి ఆ సీటును కూడా కొట్టేసేందుకు ఇద్దరు నేతలు పోటీ పడ్డారు. టికెట్ కోసం భూదేవి, జయకృష్ణ వేర్వేరుగా పవన్ కళ్యాణ్ కు విన్నవించుకున్నారు. అయితే నిమ్మక జయకృష్ణకే జనసేనలోకి ఎంట్రీ దొరికింది. టికెట్ లభించింది. దీనికి టీడీపీ అధిష్టానం కూడా సమ్మతించడంతో లైన్ క్లియర్ అయింది. టికెట్ ఆశించి భంగపడ్డ భూదేవి ఎక్కడ కూటమికి వ్యతిరేకంగా పనిచేస్తారోనన్న ఉద్దేశంతో ఆమెకు టీడీపీ ఇన్ఛార్జ్ పోస్ట్ ఇచ్చారు. అయినా సరే భూదేవి, ఆమె వర్గం ఎన్నికల్లో జయకృష్ణకు వ్యతిరేకంగానే పనిచేశారని వాదిస్తున్నారు వ్యతిరేక వర్గం నాయకులు. ఇప్పటికీ వారి తీరు అలాగే ఉందని ఆరోపణలు గుప్పిస్తున్నారు. మొత్తంగా పాలకొండ నియోజకవర్గంలో ఓటమితో వైసీపీ నేతలు సైలెంట్ అయితే, గెలిచిన ఆనందాన్ని ఆస్వాదించకుండా టీడీపీ నేతలు పరస్పరం ఆరోపణలతో సొంత పక్షంలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ రచ్చపై ఇప్పటికే ఫిర్యాదులు అందుకున్న అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.